కేసీఆర్ కాలనీలో మిషన్ భాగీరథ నీళ్ళు ప్రతి వారానికి 2-3 రోజులు కట్ అయిపోతున్నాయి. 2-3 రోజులు ప్రతి వారానికి బంద్ చేస్తున్నారు. గురువారం శుక్రవారం బంద్ చేస్తున్నారు, శనివారం ఆదివారం సోమవారం ఇట్లా బంద్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి గురువారం నుంచి శుక్రవారం శనివారం ఈ రోజు 3 రోజులకు నీళ్ళు లేవు. 500-600 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ ఏ వాటర్ సమస్య లేదు. వాటర్ని ఇంతకుముందు కూడా మిషన్ భాగీరథ నీళ్ళ నుంచి ట్యాంకీ ఉంటే ఆ ట్యాంకీ నుంచి కనెక్షన్ ఇస్తే ఆ కలెక్టర్ గారు పైప్ వేశారు. అప్పటి నుంచి ఇది అయితే అదే నడిచినాయి. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన నుంచి దీనికి ట్యాంకీకి సంబంధించిన ట్యాంకీకి మిషన్ భాగీరథ నీళ్ళ కనెక్షన్ ఉంది. కావున ప్రతి వారానికి 2-3 రోజులు బంద్ ఉంటుంది. గంగాధర్ అనే వ్యక్తి ఎవరు ఫోన్ చేసినా రెస్పాన్స్ ఇయ్యరు. ఏ ఆఫీసర్ ఎవరు పట్టించుకోరు. ఏ కానీ డి కానీ ఎవరైనా కానీ పట్టించుకోరు. చెప్తే మాత్రం ఊహించుకొని వెళ్ళిపోతారు. వస్తారు ట్యాంకీ దగ్గర అట్లా ఫోటోలు తీసేసి వెళ్ళిపోతారు. 500 ఇండ్లకి ఇప్పుడు 3 రోజుల నుంచి మరీ ఇబ్బందిగా ఉంది. మళ్ళీ ఎండలు పెరుగుతున్నాయి. ఇప్పుడు నీళ్ళు రాని కారణం వల్ల బాధ అవుతుంది. ఇక్కడ ఎన్టీఆర్ కాలంలో ఎక్కడైనా బోర్ వేసినా 500 ఫీట్ల వరకు బోర్ వేస్తే కూడా నీళ్ళు వెళ్ళవు. దయచేసి కావున అధికారులతో రిక్వెస్ట్ ఏంటంటే మీ అధికారులు వచ్చి అంటారు ఇక్కడ నీళ్ళు సరఫరా చేయాలని మనవి చేసుకుంటున్నాం.